కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వచ్చిన 14 నెలల్లో 4 ప్రాజెక్టులు కొట్టుకుపోయాయని అన్నారు. ఇప్పటికైనా శిథిలాల తొలగింపు పనుల్లో వేగం పెంచాలని అన్నారు. నిపుణుల సలహాలు తీసుకుని ముందుకెళ్లాలి అన్నారు. బాధితుల బాధలను దృష్టిలో పెట్టుకుని పనులు చేపట్టాలని చెప్పారు. మమ్మల్ని ఇక్కడకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు. తాము వచ్చామని బాధిత కుటుంబాలను దాచిపెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన 15 నెలల్లో 4 ప్రాజెక్టులు కూలిపోయినాయి. ఖమ్మం జిల్లాలో పెద్దవాగు కొట్టుకుపోయి చాలా ఆస్తి నష్టం, పంట నష్టం జరిగింది. ఇవాళటి వరకు ఆ ప్రాజెక్టు పునరుద్ధరించే పని జరగడం లేదు. సుంకిశాల కుప్పగూలిపోయింది. హైదరాబాద్ కు మంచినీళ్ళు ఇచ్చే సుంకిశాల ప్రాజెక్టు మీ నిర్లక్ష్యం వల్ల, అవినీతి వల్ల ఇవాళ అది కూలిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన వట్టెం పంప్ హౌస్ జలమయం అయిపోయింది మీ యొక్క నిర్లక్ష్యం వల్ల. ఇవాళ ఎస్ఎల్బిసి టనల్ కూలిపోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. 4 ప్రాజెక్టులు కూలిపోయినాయి మీ 15 నెలల్లో. ఏం చేస్తుంది ప్రభుత్వం నేను అడుగుతా ఉన్నా. అసలు నీళ్లు ఉన్న నీళ్లను కూడా కాపాడలే మీరు. శ్రీశైలం ఇప్పుడు అడిగలు చూస్తే మొత్తం ఖాళీ అయిపోయింది. మనకు శ్రీశైలం మీద మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా దాదాపు 2,50,000 ఎకరాలకు నీళ్లు రావాలి. మంచినీళ్లు మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు కూడా దీని మీదనే ఆధారపడ్డది. మొత్తం శ్రీశైలం ఖాళీ అయితా ఉంటే ఏం ప్రభుత్వం నిద్రపోతుందా? గుడ్లప్పగిచ్చి చూస్తుందా? వివిధ బృందాల మధ్య ప్రభుత్వం సమన్వయం చేయలేదని హరీష్ రావు విమర్శించారు. స్పష్టమైన డైరెక్షన్ లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మంత్రులు రోజు వస్తున్నారని, ఇదేమైనా టూరిస్టు ప్రాంతమా అని నిలదీశారు. ఇప్పటికీ కన్వేయర్ బెల్ట్ పనిచేయడం లేదని అన్నారు. 6 రోజుల తర్వాత తట్టెడు మట్టి బయటకు తెచ్చారన్నారు. ఇప్పటికైనా శిథిలాల తొలగింపు పనుల్లో వేగం పెంచాలని హరీష్ రావు అన్నారు. వివిధ బృందాల మధ్య ప్రభుత్వం సమన్వయం సాధించడంలో పూర్తిగా ఫెయిల్ అయింది. లైక్ ఎన్డీఆర్ఎఫ్ ఉంది, నేవీ టీమ్స్ ఉన్నాయి, రైల్వే టీమ్స్ ఉన్నాయి, సింగరేణి టీమ్స్ ఉంది, రాట్ హోల్ మైనర్స్ వచ్చారు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా టీం వచ్చింది, హైడ్రా టీం వచ్చింది, ఎల్ఎన్టీ టీం వచ్చింది. లైక్ దట్ సో మెనీ టీమ్స్ హ్యావ్ కమ్. ఇంతమంది మధ్యలో అసలు ఎవరు ఏం పని చేయాలి, హౌ టు గో ఫార్వర్డ్ అనే విషయంలో డైరెక్షన్ లెస్ లో ఉన్నారు అందరు. ఒక స్పష్టమైన డైరెక్షన్ లేదు. 6 రోజుల వరకు డైరెక్షన్ ఇవ్వకుండా ప్రభుత్వం ఉంటుందండి? 6 రోజుల వరకు కూడా మీరు డైరెక్షన్ ఇవ్వకపోతే లోపల ఉన్న వాళ్ళ ప్రాణాలు ఏమైతాయి? అసలు ఏ రకంగా ముందుకు పోవాలని నిర్ణయం తీసుకోవడానికి 6 రోజులు పట్టదా? ఇదేమన్నా టూరిస్ట్ ప్లేసా? మంత్రులు పొద్దుగాలు వస్తారు, సాయంత్రం పోతున్నారు, సాయంత్రం వస్తారు, పొద్దుగాలు పోతున్నారు హెలికాప్టర్ వేసుకొని. ఎలక్షన్ ప్రచారం పోతున్నారు. ముఖ్యమంత్రి ఇంతవరకు రాడు, డైరెక్షన్ లేదు. మంత్రి గారు రోజు సాయంత్రం వస్తుండు, పొద్దుగాలు వేసిపోతుండు. యాడికి పోతుండు? ఇంతకంటే బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. టన్నెల్ ప్రమాదంపై బీఆర్ఎస్ ఓవర్ యాక్షన్ చేస్తోందని మండిపడ్డారు. శ్రీశైలం పవర్ ప్లాంట్ ప్రమాదంలో 6 చనిపోతే ఎందుకు పరామర్శించలేదని నిలదీశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండగట్టు బస్ ప్రమాదంలో 62 మంది చనిపోతే కేసీఆర్ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. మాసాయిపేట చిన్నారుల ప్రాణాలు కోల్పోతే అడుగు కలపలేదని మండిపడ్డారు. ఇప్పుడు కావాలనే ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ హైడల్ పవర్ జనరేషన్ ప్లాంట్ బ్లాస్ట్ అయ్యి ఎక్స్ప్లోడ్ అయ్యి 9 మంది చనిపోతే ఒక్కరు కూడా కనీసం పరామర్శ రాలే, యాక్సిడెంట్ సైట్కి రాలే. ఇక్కడ యాక్సిడెంట్ అయితే నేను 2 రోజులు వచ్చిన, 2 గంటలు నుంచి వచ్చిన. ఓకే, ఏ మినిస్టర్ రాలేదు. అదేవిధంగా ఆ రోజు శ్రీశైలం ఆ లెఫ్ట్ బ్యాంక్ పవర్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోడ్ అయితే ఆనాడు రేవంత్ రెడ్డి గారు అది ఆ యాక్సిడెంట్ సైట్ పోతుంటే దారిలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టింది. వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారు, మేము ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం. దేవాదుల ఫేజ్ 3లో చలివాగు కింద టన్నల్ నిర్మాణం చేస్తుంటే 7 మంది చనిపోతే ఆ స్కెలిటన్స్ 5 ఏళ్ల తర్వాత దొరికింది. 5 ఏళ్ల తర్వాత
హరీష్ రావు ఎప్పుడైనా మాట్లాడిన ఆ విషయం? అంతకుముందు పోలీసులు సొరంగం వద్దకు బీఆర్ఎస్ పోలీసులు అడ్డుకున్నారు. సహాయక చర్యలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లేందుకు హరీష్ రావు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో హరీష్ రావు బీఆర్ఎస్ నేతలు పోలీసుల చర్యను నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు టన్నెల్లో సహాయక చర్యలు చివరి దశకు చేరుకున్నాయి. కార్మికులు చిక్కుకుపోయారని భావిస్తున్న ప్రాంతానికి రెస్క్యూ టీమ్స్ చేరుకున్నాయి. ఎవరైనా ఉన్నారా అంటూ శబ్దాలు చేస్తూ కార్మికుల జాగ కోసం గాలింపు సాగిస్తున్నారు. కాగా సొరంగం 14 కిలోమీటర్ వద్ద ఈ నెల 22వ తేదీన ప్రమాదం జరిగింది. టన్నెల్ బోరింగ్ మిషన్తో పనులు ప్రారంభించగానే ఒక్కసారిగా భూకంపం వచ్చినట్లు సొరంగం అంతా ఊగిపోయింది. పైభాగం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి 40 మంది కార్మికులు సురక్షితంగా బయటపడగా మరో 8 మంది లోపలే చిక్కుకుపోయారు. అప్పటి నుంచి సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేస్తూనే ఉన్నాయి. ఉబికి వచ్చిన నీటితో మట్టి తడిసి ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. 5 రోజులు గడిచిన ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదవశాత్తు చిక్కుకుపోయిన 8 మంది జాడ ఇప్పటికీ తెలియలేదు. నీరుందని, పూడిక చాలా ఎత్తులో పేరుకుపోయిందని, శిథిలాలు తొలగిస్తే మళ్లీ సొరంగం కుప్పకూలే ప్రమాదం పొంచి ఉందని అత్యంత జాగ్రత్తగా సహాయక చర్యల్ని చేపడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే సొరంగంలో పేరుకుపోయిన మట్టిని, నీటిని తొలగిస్తూ వచ్చారు అధికారులు. సహాయక చర్యలకు అడ్డుగా ఉన్న బోరింగ్ మిషన్, ఇతర పరికరాలను డ్రిల్లింగ్ చేసి తొలగించి ముందుకు సాగారు. అయితే భారీగా బురద పేరుకుపోవడంతో సహాయక చర్యలు నెమ్మదిగా సాగుతూ వచ్చాయి. మరోవైపు టన్నెల్ మొత్తం కుప్పకూలే ప్రమాదం ఉండడంతో ప్రత్యామ్నాయ సహాయ బృందాలు విరమించుకున్నాయి. మంగళవారం రాత్రి సంఘటనా స్థలానికి 15 మీటర్ల వరకు సహాయక బృందాలు చేరుకున్నాయి. ఇక్కడంతా బురద, మట్టి పెళ్లలతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్మీ, ఎన్డీఎఫ్, ఎస్డీఎఫ్ టీంలతో పాటు వెళ్లిన కార్మికులు ఆక్సిజన్ అందకపోవడంతో హుటాహుటిన వెనక్కి వచ్చేశారు. ఈ ఉదయం ఆక్సిజన్ సహాయంతో ఘటనా స్థలానికి మరింత చేరువగా వెళ్లారు. దాదాపు 5 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గురువారం నాటికి 0 పాయింట్కు చేరుకోగలిగారు. అయితే కార్మికులు ఇంకా తెలియకపోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఆందోళన కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ప్రమాద స్థలంలో భారీగా బురద పేరుకుపోవడంతో దానిని తొలగించే పనులు కొనసాగిస్తున్నారు.